యాక్టింగ్ మా బ్లడ్లోనే ఉంది, బ్లడ్ వీడియోనే ఉంది. ఐఎమ్ వెరీ సారీ టు ఇన్ఫార్మ్ యూ సార్, ఇప్పుడే మీ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ వచ్చాయి. మీ బ్లడ్లో ఉన్న యాక్టింగ్ మొత్తాన్ని దోమలు తాగేశాయంట. మా బాబాయ్ గుంతే అది. నమస్తే మిత్రోన్, లాంగ్ టైమ్ నో సీ. కన్సిస్టెన్సీ చూపించడం కోసం నెల రోజుల నుంచి కంటెంట్ వెతుకుతూనే ఉన్నా. ఈ గ్యాప్ లో ఆర్సీబీ కూడా కప్పు కొట్టేసింది, కానీ నాకు మాత్రం కంటెంట్ దొరకలే. సరేలా మైండ్ సెట్ చేసుకుందామని ఆహాలో బ్రీత్ అనే మూవీ చూసా. నవ్ ఐ మీన్ మెంటల్ అసైలం. నేను ఆ 2.5 గంట పడ్డ మానసిక శోభ మీకు కూడా చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నా. ఐఎమ్ తొక్కుడు బిల్ల, నాకు దక్కింది అందరికీ దక్కాలి. ఓపెన్ చేయగానే సీఎం గోల్ఫ్ కోర్ట్ లో కళ్ళు తిరిగి పడిపోతాడు. ఆయన్ని జాయిన్ చేసిన బ్రీత్ హాస్పిటల్ బయట మన సీఎం గారు ఈ రోజు కళ్ళు తిరిగి పడిపోయారు, ఇది ప్రతిపక్షాల కుట్ర అవ్వచ్చు, దీని వెనుక ఏలియన్స్ కూడా ఉన్నారు అని సమాచారం, ఫలించిన మా ఛానల్ కృషి అంటూ మీడియా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఆ జూనియర్ ఆర్టిస్టుల మధ్యలో నుంచి మన సీనియర్ సిటిజన్, అదే సీనియర్ హీరో, యూత్ ఐకాన్, టెరిఫిక్ ప్రిన్స్ స్టార్ నందమూరి చైతన్య కృష్ణ ఎంట్రీ. నెక్స్ట్ సీన్ తాగింది ఎక్కువే హాస్పిటల్ ముందే పడిపోతాడు. తీసుకెళ్లి అదే బ్రీత్ హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. జాయిన్ అయిన తర్వాత కుదురుగా కూర్చోకుండా ఏదో ఒకటో తేదీ వచ్చింది, పెన్షన్ డబ్బుల కోసం వెళ్ళాలి అన్నట్లు లేవడానికి ట్రై చేస్తాడు. అప్పుడే హీరోయిన్ వచ్చి కృష్ణారామ అనుకోకుండా మా ప్రాణాలు ఎందుకు తీస్తావు అంటుంది. అయినా లేచి హాస్పిటల్ మొత్తం మార్నింగ్ వాక్ చేస్తుంటాడు. హీరోయిన్ మళ్ళీ వచ్చి తీసుకుపోతుంది. ఈ మహానుభావుడు ఒకడు నా ప్రాణానికి. అలా తీసుకుపోతూ కాలేజ్లో కూడా ఇంతే, ఒక్క చోట కూడా కుదురుగా ఉండవు అనగానే వాళ్ళ ప్రొఫెసర్ ఏమో అనుకున్నా. తర్వాత తెలిసింది క్లాస్మేట్ అంట. పాస్ అవడానికి ఎన్ని ఇయర్స్ నుంచి పోరాటం చేస్తున్నాడో. చేయటం నాకు ఇష్టం, పని పని పని. ఐఎమ్ లైక్ వర్క్ ఆల్కహాలిక్. స్టోరీ ఏంటంటే ఈ అంకుల్ క్రీస్తు పూర్వం అదే బ్రీత్ హాస్పిటల్ వాళ్ళ మెడికల్ కాలేజ్లో 3rd ఇయర్ చదువుతుంటాడు. డాక్టర్ తాగి పడిపోతే వెళ్ళి పేషెంట్ కి సర్జరీ చేస్తాడు. పేషెంట్ ఏం సావాలే, బతుకుతాడు. కానీ ఇది తెలిసిన కాలేజ్ మేనేజ్మెంట్ ఇంకోసారి అట్లా చేయను అనే అపాలజీ లెటర్ రాయమంటారు. మనోడు మాత్రం ఐఎమ్ సారీ సార్, ముందు కూడా ఇలానే చేస్తా. విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. ఐఎమ్ వెంజియన్స్ సార్, ఐ కెన్ డూ దిస్ ఆల్ డే. అలా కాలేజ్ నుంచి రస్టికేట్ చేస్తారు. ఈ హోల్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అంతా ఫేస్ చూపించకుండా బతికించారు. లేకుంటే ఆయన యంగ్ గా చూపించడానికి ఆచార్యలాగా ఎక్కడ విఎఫ్ఎక్స్ వాడతారో అని భయపడ్డా. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఇంకా ప్రెసెంట్ లోకి వస్తే సీఎం ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటాడు. మన హీరో అంకుల్ ఎలా అయినా ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళాలని హీరోయిన్ ఐడి దొంగతనం చేసి వెళ్తాడు. అక్కడ పంజాబీ పోలీస్ అంకుల్ చూసి అరే వల్లే వాజీ, ఇక్కడ నీకే పనరా క్యాబేజీ అంటాడు. హీరోయిన్ వచ్చి కవర్ చేస్తుంది. లేకుంటే అంకుల్ పరిస్థితి. తర్వాత కాఫీ తాగుతూ లవర్ ఉందా, పెళ్ళైందా, ఎంతమంది పిల్లలు అని మ్యారేజ్ బ్రోకర్ లాగా అడుగుతుంది. దానికి మనోడు యాటిట్యూడ్తో నో టైమ్ టు లవ్. కరెక్టేలే. నెక్స్ట్ ఎక్స్రే మిషన్ లో కూర్చొని సీఎం రూమ్ లోకి ప్రవేశిస్తాడు. అదే టైంకి సీఎం ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు. మనోడు మాయమైపోతాడు. పక్కనే టేబుల్ సౌండ్ వస్తుంది. దాక్కున్న వాళ్ళు దాక్కోకుండా అక్కడ సౌండ్ ఎందుకు చేస్తున్నారు అంకుల్, గోళీలాట ఆడుకుంటున్నారా? మోకాళ్ళు ఎప్పుడు టాబ్లెట్స్ పడిపోయి ఉంటాయి, వెతుక్కుంటున్నాడు పాపం. ఆ సౌండ్ విని సీఎం డాటర్ టేబుల్ కింద చూస్తుంది. ఇంత పెద్ద ఆస్కర్ యాక్టర్ ని చూసి కూడా ఎవరు లేరు అని చెప్తుంది. ఇక ట్విస్ట్ ఏంటంటే హీరో సీఎం కొడుకు అనమాట. సీఎం సెకండ్ వైఫ్ కి వీడు నచ్చాడు. అందుకని ఇంకెప్పుడు మీకు కనిపించను, నాన్న అని పిలవను అని ప్రామిస్ చేస్తాడు. ఇప్పుడు సీఎం హాస్పిటల్లో ఉన్నాడు అని కావాలని యాక్సిడెంట్ చేసుకుని వస్తాడు. అజ్ఞాతవాసి సీక్వెల్ అన్నమాట ఇది, గ్రాంతరవాసి. తర్వాత హెల్త్ బులెటిన్లో సీఎంకి అన్ని నార్మల్ అయ్యాయి, కానీ నైట్ ఫిట్స్ వచ్చాయని చెప్తారు. అదే టైంకి హీరో సీఎం పక్కనే ఉంటాడు. అలాంటిది ఏదైనా వస్తే తాళాలు పెట్టేవాడిని కదా, ఈ దొంగన డాక్టర్లు ఎందుకు ఇట్లా చెప్తున్నారు అని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. ఈ ఇన్వెస్టిగేషన్లో సార్ యాక్టింగ్ ఉంటుంది. సార్ యాక్టింగ్ వచ్చినట్లు భలే యాక్ట్ చేస్తాడు. థామస్ అంటే కాదు, థామస్ కానని ముస్లిం, నేను భరత్ రయోమా అని సింటోయిస్ట్. లేకపోతే ఆ డైలాగ్ డెలివరీ చూడు, డైరెక్టర్ కి ముందే ఇట్లా అవుతుందని తెలిసి మూవీ మొత్తం వాయిస్ ఓవర్ తో లేపేశాడు. ఇంకో సీన్ లో కూడా ఈ రన్నింగ్ షాట్ ని డైరెక్ట్ పెట్టుంటే పిచ్చ కామెడీ అయ్యేది, కానీ దాన్ని ఇట్లా ఎడిట్ చేసి కవర్ చేశాడు. లైఫ్ ఎంత గుడిసిపోయినా ఈ డైరెక్టర్ లాగా దాంట్లోనే గుడిసెలేసుకొని బతకాలి. వెన్ లైఫ్ గివ్స్ యూ చైతన్య కృష్ణ, మేక్ బ్రీత్ అవుట్ ఆఫ్ ఇట్. ఆ వాయిస్ కూడా ఎట్లా ఉంటుందంటే, ఈరోజు సీఎం ఇడ్లీలో చట్నీ తిన్నాడా, సాంబార్తో తిన్నాడా, ముందుకు నడుస్తున్నా, నాకు ఈ మూవీ చేసినందుకు ఎన్ని నంది అవార్డ్స్ రావచ్చు, గాలి పీల్చుకుంటున్నా, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, పరిగెత్తుతున్నా, యాక్టింగ్ చేస్తున్నా అని మూవీ మొత్తం నేను ఈ వీడియోలో వాగినట్లు వాగుతూనే ఉంటాడు. ఇంకా నయం, ఈ వాయిస్ ఓవర్కే ఇట్లా ఉంటే ఆ డైలాగ్స్ చెప్పమంటే ఇంకెలా ఉండేదో. అరే వీరరాఘవరెడ్డి, మీ ఊరికి వచ్చా, మీ ఇంటికి వచ్చా, మీ నటింటికి వచ్చా, తర్వాత ఏంటి? తర్వాత ఏం లేదు, మీరు ఆ వీరరాఘవరెడ్డి తినేసి ప్రాణాయామం చేసుకోవడమే. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. ఇట్లా మన షర్లాక్ చైతన్య హాస్పిటల్ మొత్తం సోదాలు చేస్తుంటే మధ్యలో ఈ హీరోయిన్నే హీరో వెనక సింపు చేసుకుంటూ పాటలు పాడుతుంది. ఈ భూమి మీద పుట్టినందుకు ఇంకా ఎన్ని దారుణాలు చూడాల్సి వస్తుందో.
మధ్యలో ఒక సీన్ ఉంటుంది. ఈయన పాస్వర్డ్ తెలుసుకోవాలి అని డస్ట్ ఉన్న కంప్యూటర్ కీబోర్డ్ మీద 6 కీస్కి డస్ట్ ఉన్నదంట. దాన్ని సార్ట్అవుట్ చేసి పాస్వర్డ్ కనుక్కుంటానంట. సరే అలానే కనుక్కున్నాడు అనుకుందాం, కానీ ఆ పాస్వర్డ్ ఏంటో తెలుసా? XYZ123. నా చిన్నప్పుడు ఫేస్బుక్ అకౌంట్కి ఇంతకన్నా మంచి పాస్వర్డ్ ఉండేది, షిజుకా143 అని. అట్లా ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే హాస్పిటల్లో పనిచేసి ఈ హ్యాకర్ అక్క చూస్తుంది. ఇంకా మనోడు పని అయిపోయింది అనుకునే లోపు మీరు డాక్టర్ కదా, మంకుల్ని కాపాడారు అని భజన చేస్తుంది. ఏంట్రా ఇది? వాళ్ళేమో వీడికి బిల్డప్ ఇస్తున్నారు, వీడేమో వాళ్ళకి బిల్డప్ ఇస్తున్నారు. మొత్తం ఇంతే. కాంపౌండర్ నుంచి చైన్ మ్యాన్ వరకు అందరు భజన చేస్తూనే ఉంటారు. మనోడు పాస్ట్లో ఆపరేషన్ చేసింది అంకుల్ స్పెక్స్లో చూసి గుర్తుపట్టిందంట. ఇంకా దొరికిందే సందు అనుకొని ఆ స్పెక్స్ని కూడా లేపేస్తాడు. దాంట్లో తెలిసేది ఏంటంటే ఆ హాస్పిటల్లో ఉన్న ఒక డాక్టర్స్ గ్యాంగ్ కాంట్రాక్ట్ తీసుకొని VIP పేషెంట్స్ని లేపేస్తుంటారు. వాళ్ళ నెక్స్ట్ టార్గెట్ సీఎం అనమాట. బ్రీత్ హాస్పిటల్ అని పేరు పెట్టుకొని పేషెంట్స్ బ్రీత్ తీసేస్తారా మీరు? కాదు, ఈ స్పెక్స్ ఎక్క దగ్గర ముందు నుంచే ఉంటాయి. దాంట్లో కెమెరా ఉంటుందని కూడా తెలుసు. వాళ్ళ అంకుల్ ఎట్లా పోయాడో తెలుసుకోవడానికి వచ్చినప్పుడు ముందు అది ఓపెన్ చేసి చూడకుండా వీళ్ళతో కాఫీ తాగుతూ కూర్చుంది. మళ్ళీ పేరుకి మాత్రం హ్యాకర్. ఈ అంకుల్ చిన్నప్పుడు ఏ టానిక్ తాగేవాడో కనుక్కొని అదే టానిక్ నువ్వు కూడా 2 టేబుల్ స్పూన్లు తాగక్క. ఐఎమ్ లైక్ వర్క్ ఆల్కహాలిక్. హీరో అంకుల్ వెళ్ళి ఈ కాన్స్పిరసీ మొత్తం ఈ ప్రొఫెసర్కి చెప్తాడు. ఇంకా ఇద్దరు కలిసి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. తర్వాత ట్విస్ట్ ఏంటంటే ఆ డాక్టర్స్కి గ్యాంగ్ లీడర్ ఈ ప్రొఫెసర్ గాడే. ప్రసాద్, వాట్ ఏ సర్ప్రైజ్. సీను, నువ్వు కూడా సర్ప్రైజ్ అయ్యావు కదా? Yes, this is sudden surprise to me also. ఆ పిల్లి కళ్ళు చూసినప్పుడే డౌట్ వచ్చింది వీడే వెళ్ళనని. ఇట్లా ఈ బ్యాచ్ కి OLX షెర్లాక్ గురించి తెలిసి వాడిని కూడా గంగార్పణం చేద్దాం అనుకుంటారు. లాస్ట్ ఇంజెక్షన్ ఇచ్చిన నెక్స్ట్ డే ఆ ఇంజెక్షన్ ఇచ్చిన డాక్టరే చనిపోయి ఉంటుంది. అది చూసిన పిల్లి కళ్ళ కార్డియాలజిస్ట్ కి హార్ట్ ప్యాంట్లోకి వస్తుంది. అట్లా భయపడి స్టోర్ రూమ్ లోకి పరిగెత్తితే అక్కడ మిగిలిన డాక్టర్స్ బాడీస్ ఉంటాయి. షాకులు, జలక్, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ. ప్రొఫెసర్ వీళ్ళ లీడర్ అని హీరోకి ముందే తెలుసు అనమాట. అది తెలిసి ఈ బ్యాచ్ లో అందరినీ 1 by 1 లేపేస్తాడు. అసలు ఎవట్రా యానిమల్? యూత్ స్టార్ చైతన్య కృష్ణ ఇక్కడ. అట్లా అందరినీ లేపేసి అది ప్రొఫెసర్ చేసినట్టు ప్రొజెక్ట్ చేస్తాడు. లాస్ట్ ప్రొఫెసర్ కాఫీలో ఏదో మెడిసిన్ కలిపేస్తాడు. మేబీ దాంట్లో ఈ మూవీ SD కార్డు ఏమన్నా ఉందేమో. పాములు పట్టేవాడు పాము కాడికే పోయినట్లు ఈ కార్డియాలజీ ప్రొఫెసర్ హార్ట్ అటాక్ వచ్చిపోతాడు. సీఎం డిశ్చార్జ్ అయిపోతాడు. హాస్పిటల్ చైర్మన్ చివరిగా ఇంకో భజన కార్యక్రమం పెట్టి ముగిస్తాడు. ఇదంతా చూసిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళాలంటేనే భయం అవుతుంది నాకు. ఈడో పెద్ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మరి కాంట్రాక్ట్ ఇచ్చి మరీ లేపడానికి. ఈ మూవీలో ఎవరికి వచ్చిన దాంట్లో వాళ్ళు బాగానే చేశారు. డైరెక్టర్, సైడ్ ఆర్టిస్టులు, మ్యూజిక్ నటుడు. అద్భుతమైన మ్యూజిక్ నటుడు అవుతారని చెప్పి నటుడేనా? మ్యూజిక్ నటుడు అంటే మ్యూజిక్ కొట్టినట్టు నటించేవాడు. అయినా దీనికి ఇది కొట్టడమే ఎక్కువ అనుకున్నాడేమోలే. ఇట్లా ఎవరి పని వాళ్ళు చేసినా మూవీ దొబ్బడానికి ఒకే ఒక్క రీజన్, మన నందమూరి ప్రిన్స్. అయినా మిమ్మల్ని కాదులే, మీకు యాక్టింగ్ వచ్చు అని చెప్పి మూవీస్లోకి వెళ్ళమన్నారు చూడు. ఫస్ట్ వాళ్ళని కట్టేసి ఈ మూవీ సంవత్సరం చూపించాలి. ఈ వీడియో చేయడానికి ఈ మూవీ నేను 4 సార్లు చూసాను. సో అట్లీస్ట్ 4K లైక్స్ అని కొట్టేయండి. సో ఇంతే వాళ్ళ వీడియో. కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి. పాతలో రిపోర్ట్ తప్ప ఇంకేదైనా చేసుకోండి. వెళ్ళి ఇన్స్టాలో ఫాలో అయిపోండి. బాయ్.